హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వ్యక్తి ఒక సాధారణ సౌత్ ఆఫ్రికన్ సోల్జర్గా కనిపించవచ్చు. అతను నవ్వుతున్న ముఖాన్ని చూసి మీరు ఎప్పటికీ అతని కిరాతకాన్ని ఊహించలేరు. మీరు హిట్లర్, స్టాలిన్ వంటి వ్యక్తులను అత్యంత క్రూరులుగా పరిగణిస్తే ఖచ్చితంగా మీరు పప్పులో కాలు వేసినట్టే. అతని కిరాతక కార్యకలాపాల జాబితా చాలా పెద్దది. అతని అత్యంత వికృతమైన చేష్టల్లో ఒకటి మనుషుల మాంసం తినడం. వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదూ. ఆగండి, ఇక్కడితో అయిపోలేదు. అతను చంపిన వ్యక్తుల మాంసాన్ని కొన్నిసార్లు తినేవాడు. బోరు కొట్టినప్పుడు శవాలతో గంటల తరబడి ముచ్చట్లు చెప్తూ శవాలతో కలిసి నిద్రపోయేవాడు. 1970లలో యుగాండాలో మరణం యొక్క పేరు ఇదీ అమీన్. ఇదీ అమీన్ ఆయుధాలను నిల్వ చేయడానికి యుగాండాలో భవనాలను నిర్మించాడు. కానీ అక్కడ ఆయుధాలు లేవు. అక్కడ అమీన్ బందీలను ఉంచేవాడు. వాళ్లను క్రూరంగా హింసించి చంపేవాడు. అతను తన 4వ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ముక్కలుగా నరికి చంపేశాడు. అతను తన 8 సంవత్సరాల డిక్టేటర్షిప్లో 5 లక్షల మందిని అతి కిరాతకంగా చంపాడు. ఇదీ అమీన్ 1925లో కొబోకో అనే ప్రదేశంలో జన్మించాడు. అమీన్ తండ్రి పేరు అండ్రియాస్ నయాబీ. ఇతను రోమన్ కాథలిజం నుండి ఇస్లాం మతంలోకి మారాడు. అతని మొదటి కుమారుడు పుట్టినప్పుడు నయాబీ అతనికి అమీన్ దాదా అని పేరు పెట్టాడు. అమీన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. అమీన్ తల్లి అతనిని తీసుకొని బాంబూ నగరానికి వెళ్ళింది. నగరంలో జీవించడం సులభం కాదు. అంతేకాక భయంకరమైన దారిద్ర్యం ఉంది. అమీన్ తల్లి చాలా కష్టపడి అమీన్ని చదివించేది. 4వ తరగతి చదువుతూనే అమీన్ డబ్బు సంపాదించే పనిలో పడ్డాడు. అనేక చిన్న పెద్ద పనులు చేసిన తర్వాత అతను కింగ్ ఆఫ్రికన్ రైఫిల్స్లో చేరాడు. ఇది బ్రిటిష్ సైన్యంలో ఒక శాఖ. అమీన్ పుట్టిన ప్రదేశంలో వాళ్ళ ఆహార జీవన శైలి చాలా భిన్నంగా ఉండేది. వాళ్ళు జంతువులను చంపి రక్తాన్ని తాగేవారు, పచ్చి మాంసాన్ని తినేవారు. వాళ్ళ ఆచారాలలో బలి ఇవ్వడం, చంపడం పెద్ద విషయం కాదు. ఈ వాతావరణంలో పెరిగిన కారణంగా అమీన్ కూడా ఒక రక్త పిపాసిలా మారాడు. అతని అధికార పరిధి పెరిగిన కొద్దీ అతని హింసాత్మక స్వభావం పెరుగుతుండేది. 1946లో అతను సైన్యంలో చేరాడు. అతని కిరాతక ప్రవర్తనను గమనించిన బ్రిటిష్లు వారికి ఒక స్థానిక వ్యక్తి అతని సొంత దేశ ప్రజల మీద ఇంత క్రూరంగా ఉంటే వారికి లాభిస్తుందని సైన్యంలో చేర్చుకున్నారు. కింగ్ ఆఫ్రికన్ రాయల్ సైన్యం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును అరికట్టే పని చేసేది. అమీన్ సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉండేవాడు. అతను 1951 నుండి 1960 వరకు హెవీవెయిట్ ఛాంపియన్గా ఉన్నాడు. అతనిని సోమాలి రెబెల్స్ మీద యుద్ధం చేయడానికి ఉత్తర కెన్యాకు పంపించారు. అక్కడ అతను 1952లో కెన్యా తిరుగుబాటు యుద్ధంలో చాలా కిరాతకంగా ప్రజలను చంపాడు. ఈ తిరుగుబాటును అరికట్టడంలో అమీన్ భయంకరమైన రక్తపాతం సృష్టించాడు. ప్రజలను సజీవంగా భూమిలో పాతేశాడు. క్యారెట్ ముక్కల్లా మనుషులను నరికి చంపాడు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత బ్రిటిష్లు సార్జెంట్గా ప్రమోట్ చేశారు. అమీన్ నిరంతరం బ్రిటిష్ ప్రభుత్వానికి విశ్వాసంగా ఉన్నందుకు 1959లో అతనిని 2nd క్లాస్ ర్యాంక్ వారెంట్ ఆఫీసర్గా నియమించారు. ఆ సమయంలో సైన్యంలో బ్లాక్ ఆఫ్రికన్ల కోసం ఉన్న ఒకే ఒక ఉన్నత పదవి అది. దీనిని ఆసరా చేసుకొని బంగారం స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. తర్వాత క్యాడ్రిడ్జ్లు, బుల్లెట్లను, గన్స్ను కూడా స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా చాలా డబ్బు సంపాదించాడు. 1960లు ముగిసే సమయానికి బ్రిటిష్ అధికారులకు అమీన్ కార్యకలాపాలపై సందేహం కలిగింది. అతనిపై విచారణ చేయాలని బ్రిటిష్ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. యుగాండా ప్రజలు స్వతంత్రం కోసం రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో ఇదీ అమీన్ యుగాండాను విడిచి యూకేకు పారిపోయాడు. 1962లో యుగాండాకు స్వతంత్రం లభించింది. మిల్టన్ ఓబోటే దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇదీ అమీన్ను డిప్యూటీ కమాండర్గా నియమించాడు. 1964లో సైన్యంపై అమీన్ ప్రభావాన్ని గమనించి అతనిని ఆర్మీ కమాండర్గా నియమించారు. ఇదీ అమీన్, యుగాండా ప్రధానమంత్రి మిల్టన్ మధ్య చాలా లోతైన స్నేహం ఉంది. కానీ ఓబోటో ప్రెసిడెంట్ అయిన తరువాత అమీన్లో అసూయ పెరిగింది. ఒకప్పుడు ఇద్దరూ స్నేహితులు. అమీన్కు ఓబోటో కింద పనిచేయడం అవమానంగా భావించాడు.
ఇంకో పక్క ఓబోట్కు అమీన్ ఎప్పటికీ తనను మోసం చేయడని అనుకునేవాడు. కానీ అది నిజం కాదు. అమీన్, ఓబోటో ఇద్దరు అధికారం, డబ్బుల కోసం ఆకలితో ఉన్నారు. అతను మిల్టన్ ఓబోటోను తొలగించి యుగాండా ప్రధానమంత్రిగా మారాలని కలలు కన్నాడు. కానీ మిల్టన్ ఓబోటే ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు అని అతనికి అర్థమైంది. ఈ కారణంగా అమీన్ సైన్యంలో తన బలాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. సుమారు 1 దశాబ్దం వరకు సైన్యాన్ని నడిపిన కారణంగా అమీన్ సైన్యాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నాడు. 1969లో ఓబోటోను చంపడానికి అమీన్ ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం విఫలమై ఓబోటో తప్పించుకున్నాడు. ఈ దాడి తర్వాత ఓబోటే అమీన్ సైన్యంలోని అన్ని బలగాల కమాండర్ను చేయడం తనకు పెద్ద ప్రమాదం కావచ్చని గ్రహించి అతన్ని డిమోట్ చేసి కేవలం ఆర్మీ చీఫ్గా చేశాడు. ఈ నిర్ణయం అమీన్ను మరింత ప్రమాదకరమైన వ్యక్తిగా మార్చింది. ఇప్పుడు అతని జీవిత లక్ష్యం ఓబోటోను చంపి యుగాండా ఆక్రమణ చేయడమే అయ్యింది. అతను సాధారణ ప్రజల మధ్యకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళ సమస్యలను వినేవాడు. వాళ్ళ బాధలు తీరుస్తానని వాగ్దానం చేసేవాడు. సాధారణ ప్రజలను సైన్యంలో చేర్చుకొని వారి విశ్వాసాన్ని కూడా సాధించాడు. అతను ప్రజలను ఓబోటో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఓబోటోకు ప్రజల మధ్య మంచి ఇమేజ్ లేదు. అంతేకాక ఓబోటోకు సన్నిహితుడైన అమీన్ స్వయంగా అతని చెడు చెప్పడం ప్రారంభించినప్పుడు ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఓబోటో జనవరి 25, 1971న సింగపూర్లో జరుగుతున్న కామన్వెల్త్ సమ్మిట్ సమావేశంలో పాల్గొన్నాడు. ఇదే సమయం అనుకొని అమీన్ తన విశ్వసనీయ బలగాల సహాయంతో ఓబోటో ఇల్లు, అతని ఇంటికి వచ్చే అన్ని దారులను, ఎయిర్పోర్ట్ రోడ్లను బ్లాక్ చేశాడు. ఓబోటోకు అప్పటికే చెడు ఇమేజ్ ఉంది. అంతేగాక ప్రజలు ఈడీ అమీన్ను తమ నాయకుడిగా ఆమోదించారు. 1971లో అమీన్ తనను తాను యుగాండా రాష్ట్రపతిగా ప్రకటించుకొని ఆర్మీ కమాండర్గా మారాడు. అతను మొదట ఓబోటోను దేశద్రోహిగా పేర్కొని అతనికి మద్దతు ఇచ్చే వారందరినీ చంపాలని ప్రకటించాడు. 1972లో ఒక ఉదయం ఆసియన్లు యుగాండా విడిచిపోవాలని చెప్పాడు. వెళ్ళని వారిని చిత్రహింసలు పెట్టి బ్రతికి ఉండగానే మొసళ్లకు ఆహారంగా వేసేవాడు. ఆడవారి రొమ్ములు కోసి వారిని చంపి ఆ శవాలతో మాట్లాడేవాడు. వారి ఆస్తులు, ఫ్యాక్టరీలు అమీన్ తన అనుభవం లేని సైన్యానికి అప్పగించాడు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా మారింది. మొదట్లో అమీన్కు పశ్చిమ దేశాల నుండి చాలా సహాయం అందింది. ఒక సమయంలో ఇజ్రాయెల్, జర్మనీ కూడా అతనికి మంచి స్నేహితులుగా ఉన్నారు. అతను యుగాండా రాష్ట్రపతిగా మారినప్పుడు 80 బ్రిటిష్ కంపెనీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ సమయంలో అతనికి లిబియా, యుఎస్ఎస్ఆర్ సహాయం చేస్తున్నాయి. 1973లో సోవియట్కు యుగాండాపై ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఆ సమయంలో కెన్యా పశ్చిమ ప్రభావంలో ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి యుగాండాకు మద్దతిచ్చి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది. 1977లో అమీన్ యొక్క అకృత్యాలతో బాధపడిన ఆర్మీలోని కొంతమంది లిబరేషన్ యుగాండా మూవ్మెంట్ను ప్రారంభించారు. వారు ఆపరేషన్ మహతా మింగిని ప్రారంభించారు. దీని ఏకైక లక్ష్యం అమీన్ ప్రభుత్వాన్ని అంతం చేయడమే. వీరికి పారిశ్రామికవేత్తలు, ధనవంతులు సహాయం చేశారు. ఆర్మీపై తన పట్టు కోల్పోవడానికి కారణం ఆద్రేస్ అని భావించి అతన్ని ఒక యాక్సిడెంట్లో చంపడానికి ప్రయత్నించాడు. అతడు గాయాలతో ఆ ప్రమాదం నుండి బయటపడి చికిత్స కోసం ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అతన్ని అన్ని పదవుల నుండి తప్పించాడు. అలాగే ప్రజలలో ఆదరణ ఉన్న మరికొందరిని చంపించాడు. ఈ పరిణామాలన్నీ ప్రజల్లో, సైన్యంలో తిరుగుబాటు భావాన్ని పెంచాయి. ఈ పరిస్థితుల నుండి దృష్టి మళ్లించేందుకు తాంజానియా మీద యుద్ధం ప్రకటించాడు. తాంజానియా ఆర్మీ యుగాండా ఆర్మీకి గట్టి సమాధానం ఇచ్చింది. కొన్ని వారాల్లోనే కంపాలాను స్వాధీనం చేసుకున్నారు. దేశం ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో అమీన్ దేశాన్ని విడిచి పారిపోయాడు. యుగాండా నుండి పారిపోయిన అమీన్ లిబియాకు చేరుకొని అక్కడ 1 సంవత్సరం వరకు దాక్కున్నాడు. ఆ తరువాత అతను సౌదీ అరేబియాకు వెళ్ళాడు. సౌదీ అరేబియా రాజు కుటుంబం అతనుకు ఒక షరతు మీద రక్షణ ఇచ్చింది. అతను తమ గడ్డ మీద నుంచి ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది. 1989లో అతను ఎవరికీ తెలియకుండా సౌదీని వదిలి తన కుమారుడి దగ్గరకు సెంట్రల్ ఆఫ్రికా వెళ్ళాడు. అతను యుగాండాను మళ్లీ గెలవడానికి ఒక తిరుగుబాటు బలగం ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. కానీ అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసి
తిరిగి సౌదీకి పంపించింది. 2003లో సౌదీ అరేబియాలో మల్టిపుల్ అవయవ వైఫల్యం కారణంగా మరణించాడు. ఈ విధంగా ఒక భయంకర మానవ మాంసం తినే రాక్షసుడు అంతరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై హింద్.